ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్‌లో ఎవరెవరుంటారు? అంటే ముఖ్య అధికారులు ఎవరుంటారు? వారి యొక్క డ్యూటీలేంటి? అంటే ఇప్పుడు ఎల్ఎల్‌బీ పూర్తయిన తర్వాత మనం బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్‌మెంట్ చేపిస్తుంటాం. సీఓపీ కావాలని, ఎన్రోల్‌మెంట్ అయ్యి ప్రాక్టీస్ చేసుకోవాలని, సార్ మాకు అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్స్ ఇవ్వండి. ఇట్లాంటియన్నీ అందరూ అడుగుతుంటారు. ఇవన్నీ ఎవరు చూస్తారు? ఎవరు చేస్తారు? ఎవరెవరికి ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్, అధికారాలుంటాయనేది ఈ వీడియోలో చూద్దాం. ఎవరెవరు ఏ డిపార్ట్‌మెంట్స్, ఎవరెవరు ఏ రెస్పాన్సిబిలిటీస్‌లో ఇన్వాల్వ్ అయ్యుంటారనేటటువంటిది ఈ వీడియోలో చూద్దాం. క్లాసు మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే డిఫరెంట్ కంటెంట్స్ తోటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎక్కడ మనకి ఇటువంటివి దొరకవు కాబట్టి నేను ఓపెన్‌గా అందరికి మన లీగల్ అవేర్‌నెస్ కోసం చేస్తున్నాను. చూడండి. లెట్స్ మూవ్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్‌లో చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కొంతమంది మెంబర్స్ అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంటేటివ్స్ అనమాట. అడ్వకేట్ జనరల్, ఎలక్టెడ్ మెంబర్స్ ఇలా ఉంటారు. ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఫంక్షన్స్, డ్యూటీస్ ఏంటనేవి కూడా పూర్తిగా ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్తున్నాను. మొదటగా చైర్మన్ గారు అంటే స్టేట్ బార్ కౌన్సిల్‌కి ముఖ్యమైనటువంటి వ్యక్తి. బార్ కౌన్సిల్ మీటింగ్స్‌కి మెయింటైన్ చేయటం, కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల్ని అమలుపరచటం, అడ్వకేట్‌కి సంబంధించిన పాలసీలు రూపొందించటం ఇట్లాంటివన్నీ చూస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా తాత్కాలికంగా నిర్ణయాలు తీసుకోవటం. సింపుల్‌గా చెప్పాలంటే చైర్మన్ గారు బార్ కౌన్సిల్ హెడ్. తర్వాత వైస్ చైర్మన్ గారు. అంటే ఈయన డ్యూటీస్ కూడా చైర్మన్ గారు లేనప్పుడు సహాయకుడిలాగా వైస్ చైర్మన్ గారు కూడా డ్యూటీస్ సేమ్ ఆయనవే పరిపాలన చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే అడ్వకేట్ సమస్యలు కూడా చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళటం, కమిటీ పనులు చూసుకోవడం చేస్తుంటారు. అంటే ఈయన అడ్మినిస్ట్రేషన్‌కి బ్యాక్ బోన్ అనమాట. ఇక బీసీఏ రిప్రజెంటేటివ్ మెంబర్స్ అంటే ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ నుంచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి వెళ్ళే ప్రతినిధి అనమాట. వాళ్ళ డ్యూటీలేంటి? ఏపీ అడ్వకేట్ సమస్యల్ని ఆల్ ఇండియా లెవెల్‌లో చెప్పడం, బీసీఏ నిబంధనలు స్టేట్ బార్ కౌన్సిల్‌కి చెప్పడం, ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన అంశాల్లో పాత్ర అనమాట. ఇక అడ్వకేట్ జనరల్ గారు ఎక్స్ అఫీషియో మెంబర్ యొక్క రోల్ ఏంటంటే, వీరు స్టేట్ గవర్నమెంట్ అండ్ బార్ కౌన్సిల్ మధ్య లింక్ అనమాట. లీగల్ పాలిసీ మ్యాటర్స్‌లో సలహాలివ్వటం, ముఖ్య సమావేశాల్లో పాల్గొనటం. కానీ రోజువారీ అడ్మినిస్ట్రేషన్‌లో నేరుగా జోక్యం ఉండదు. ఈయన యొక్క డ్యూటీ ఇలా ఉంటుంది సార్‌ది. ఎలక్టెడ్ మెంబర్స్ అంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డ్యూటీస్, ఫంక్షన్స్ ఎలా ఉంటాయంటే, ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరు అంటే అడ్వకేట్ ఓటింగ్ ద్వారా ఎన్నుకోబడిన సభ్యులనమాట. వీళ్ళ మెయిన్ డ్యూటీస్ అడ్వకేట్ ఎన్రోల్‌మెంట్ పరిశీలించటం, సీఓపీ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్‌ని వ్యవహారం నడపటం, జూనియర్ అడ్వకేట్స్ యొక్క వెల్‌ఫేర్‌కి సంబంధించినవి చూడటం, అడ్వకేట్ మిస్‌కండక్ట్ అయితే కంప్లెయింట్ చేయటం, బార్ అసోసియేషన్ సమస్యలు పరిష్కరించటం, లీగల్ ఎయిడ్, ఒక వెల్‌ఫేర్ స్కీమ్స్ నిజం చెప్పాలంటే ఇవన్నీ గూడా వీళ్ళు చూసుకుంటారు. ఎలక్టెడ్ మెంబర్స్ ఏంటంటే అడ్వకేట్ వాయిస్ లాంటి వాళ్ళు. అంటే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ అనేది కేవలం ఒక ఆఫీస్ కాదు. అది మొత్తం ఒక అడ్వకేట్స్ ప్రొఫెషన్‌కి బ్యాక్ బోన్ లాంటిది. అంటే అడ్వకేటు చెప్పలేనటువంటి విషయాలు కూడా వీరు ఈ ఎన్నుకోబడ్డటువంటి మెంబర్స్ చెప్తుంటారనమాట బార్ కౌన్సిల్‌లో. మీరు జూనియర్ అయినా, లా స్టూడెంట్ అయినా, లేదా కామన్ పబ్లిక్ అయినా బార్ కౌన్సిల్ ఎలా ఉంటుందనేటటువంటిది ఒక అవగాహన వచ్చి ఉంటుందనుకుంటున్నాను. ఎందుకంటే ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్‌లో ఎవరెవరు ఉంటారనే విషయాలు తెలియపరిచాను. చైర్మను, ఎలక్టెడ్ మెంబర్స్ వీరు. వీరి యొక్క డ్యూటీస్ ఏంటి? మనకెలా ఉపయోగపడతారు? అంటే మనకెలా సహాయకారం అందిస్తారనేటువంటి విషయాలు కూడా తెలియపరిచాను. వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ విషయాలు చాలా లోతైనవి. డీటెయిల్‌గా చెప్పాలంటే పెద్ద వీడియో అవుతుంది. ముఖ్యమైనటువంటి రోల్స్ అంటే మనకి సీఓపీ రావాలన్నా, ఎన్రోల్‌మెంట్ చేసుకోవాలన్నా, మన సమస్యలు బార్ కౌన్సిల్‌కి చెప్పాలన్నా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారనేటటువంటి విషయాలన్నీ కూడా సింపుల్ లాంగ్వేజ్‌లో నేను తెలియపరిచాను. ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్‌లో ముఖ్యంగా చైర్మన్, వైస్ చైర్మన్ గారు, ఎలక్టెడ్ మెంబర్స్, అడ్వకేట్ జనరల్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్స్ వీరందరూ కూడా సహాయకరంగా ఉంటారు జూనియర్ అడ్వకేట్స్‌కి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ డిఫరెంట్ కంటెంట్ అండ్ వాల్యుబుల్ కంటెంట్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.